దయచేసి మిత్రులందరూ లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోండి. లైఫ్ అనేది అపజయాన్ని విజయాలుగా మార్చడానికి అవకాశాలు ఇచ్చేది జీవితం. మరి కాబట్టి మీరు అపజయాలకు కుంగిపోకుండా, అలాగే విజయం వచ్చిందని కుంగిపోకుండా మీరు ముందుకెళ్తేనే మరి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఎవరు కింద నుంచి అందరూ పైకి వచ్చినారు. జీవితం వడ్డించిన విస్తరి కాదు, అందరు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే. దయచేసి మీరు గమనంలో పెట్టుకోండి. ఇది తనంత తానే మన దానికి రాదు. మహాగా శేషి గారు అన్నట్టు కుదిరితే నడు, కుదిరితే పరిగెట్లు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాగుతూ పో. స్నేహితులు మోసం చేశారని, ప్రేమించిన ప్రియురాలు వదిలేసి వెళ్ళిందని, వ్యాపారంలో దెబ్బతిన్నామని నిరాశ నిస్పృహకు లోనే కాకమాకండి. ధైర్యం తెచ్చుకోండి. మీకు ఎవరైతే రోల్ మోడల్ వాళ్ళ నుంచి మీరు స్ఫూర్తి ప్రేరణ పొందండి. మరి అందరూ మరి క్రమశిక్షణ లేనిది ఎవరైనా కానీ పైకి రారు. ముందు బద్ధకాన్ని వదిలించుకోండి. బద్ధకాన్ని వదిలించుకుంటేనే మీ జీవితంలో పైకి వస్తారు. కనుక లైఫ్ని సిల్లీగా కాకుండా ఛాలెంజ్గా తీసుకోండి. వాళ్ళకున్నదే మనకే ఉంది. భగవంతుడు వేరేది ఏం ఇవ్వలే మనకి. వాళ్ళకి ఏమి ప్రత్యేకంగా ఏమి ఇవ్వలే. మనకి అయ్యే ఇచ్చారు అవయవాలు, అదే శరీరం, అదే దేహం. వాళ్ళకి లేనిది ఏంటి, మనకి లేనిది ఏంటి, మనకున్నది ఏంటి పోల్చుకోండి. అందరికీ సమానంగానే ఇచ్చారు దేవుడు. కాబట్టి లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోండి. నిరంతర సాధన, కృషి, పట్టుదల, దీక్ష, ఈ మూడు ఉంటేనే మనం అనుకున్న ఊరికి గమ్యం పెట్టుకొని అబ్దుల్ కలాం గారు కళలు కలమన్నాడు కదా అని తప్పుడు ముసుగేసుకొని పడుకుంటే మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు. లైఫ్ని ఛాలెంజ్గా తీసుకుని హార్నెస్ కృషి చేయండి. మీ గమ్యం, మీ లక్ష్యం మీకు కనబడాలి. మీకు అయ్యే కళ్ళు మూసుకుని కళల కన్నా అయ్యే రావాలి. వాటిని సాకారం చేసుకుంటే మీరు కృషి, పట్టుదల, నిరంతర కృషి, పట్టుదల, దీక్ష, నిరంతర సాధన, తపన, ఆ తపన శ్రద్ధాశక్తి ఉంటే ఆ శక్తి మీలో లేపుద్ది. మనలోనే సర్వశక్తులు ఉన్నాయన్నారు స్వామి వివేకానంద. అలాగని ఫెయిల్యూర్స్ వచ్చాయని కుంగిపోమాకండి. అపజయాలు ఈసార్లు విఫలమైన ఇంకొకసారి ప్రయత్నించమన్నాడు స్వామి వివేకానంద. కాబట్టి విరుద్ధులతో ప్రసంగాలు చేస్తూ కాలక్షేపం చేయమాకండి. అపహాసకులతో, విరుద్ధులతో ఎదురుపడి వాళ్ళతో ప్రసంగాలు చేయడం వల్ల ఈ కాలం వృధా అయిపోద్ది. విలువైన కాలం అది గుర్తుంచుకోండి. ఏదైనా మరి ఏమన్నా కలిసామంటే ఏదైనా ఉపయోగం ఉండాలి. అర్థం లేని ప్రసంగాలు, అర్థ కాలక్షేపాలు ఎందుకు? కాలం చాలా విలువైన. కాలం పోతే తిరిగి రాదు. మనం ఒక క్షణం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక నిమిషం తిరిగి రాదు. పెద్దవాళ్ళంతా క్రమశిక్షణ, సమయపాలన పాటించే పైకి వచ్చారు, చెప్పుకున్నాం ఎన్నో వీడియోలు. కాబట్టి మీరు క్రమశిక్షణ, పంక్చువాలిటీ పాటించండి. బద్ధకాన్ని వదిలించుకోండి. లేకండి మేలుకో, మీ గమ్యం వరకు విశ్రమించమాట అని మరి వివేకానంద గారు మేలుకొల్పారు. అలాగే మీ తపన, మీ కృషి, మీకు పట్టుదల తీసుకొని ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదవండి. స్ఫూర్తి ప్రేరణ పనులు ఎన్నో వీడియోలు చూస్తున్నారు. మీరు ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆర్థిక వనరులు బాగా పెరిగాయి. ఆర్థిక స్థితిగతులు మీరు మెరుగుపరచుకోండి. ఎందుకు వెనకపడ్డాం మనం? వాళ్ళకు ఉన్నది ఏంటి, మనకి లేనిది ఏంటి? పోల్చుకోండి. అంత భగవంతుడు మనకి ఇచ్చిందే మనకి ఇచ్చాడు. శరీరం, దేహం ఏం ప్రత్యేకంగా వాళ్ళకి ఏం లేదు. అది మీరు తెలుసుకోండి. ఛాలెంజ్గా తీసుకోండి. లైఫ్ని ఛాలెంజ్గా తీసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఊరికి గమ్యం ఉంటిపోయారు, ఏమో ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. దాన్ని దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా, నిరంతరం కృషి చేస్తున్నామా లేదా, సాధన, మీకు తపన, మీకు ఆసక్తి, శ్రద్ధాశక్తి మీకు కలిగి ఆ బద్ధకాన్ని వదిలించుకొని మీకు ముందడుగు వేస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఆ గమ్యాన్ని చేరగలుగుతారు. మీరు కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు ఆర్థికంగా వెనకబడాలని మరి ఇదేం కుంగిపోక్కర్లే, ఇదవ్వక్కర్లే. ఎన్నో మీకు చెప్పుకున్నాం. ఆదాయం ఎలా పెంచుకోవాలి ఏంటో చాలా వీడియోలో మీరు చెప్పుకున్నాం. చాలా స్ఫూర్తి ప్రేరణ వీడియోలు చెప్పాం. సునాయాసం మరి ఒక రోజులో 1,00,000 వీడియో మరి బాగా స్ఫూర్తి పొందారు, ప్రేరణ పొందారు, బాగుంది అంటున్నారు. చాలామంది ఫోన్లు చేసి చాలా బాగా చెప్పారు. ఇంకా మాట్లాడండి, ఇంకా చెప్పండి. ఇంకా మాకు చాలా స్ఫూర్తి వస్తాయి. ఖాళీగా ఉన్న మా పిల్లలకి వాళ్ళకి షేర్ చేస్తున్నాం మేము అని వాళ్ళు పెద్ద వాళ్ళు అవునాయి, కుర్రోళ్ళు అవునాయి, సరదాగా వాళ్ళు ఫోన్లు చేసి సంతోషంగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేశారు. కాబట్టి మీరు వీడియోలు చూడండి, స్ఫూర్తి ప్రేరణ పొందండి. ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాం మీకు.
అది అది పరీక్షలు దగ్గర పడ్డాయి. పరీక్షలో విజయం సాధించాలన్న పిల్లలు ముందు క్రమశిక్షణ ఉండాలి. కృషి, నిరంతర సాధన, కృషి, పట్టుదల, దీక్ష మిమ్మల్ని అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగేటట్టు చేస్తుంది. మీకు అనుకున్న గమ్యం చేరవేస్తుంది. మరి వీళ్ళ ఆత్మకథలు చదవండి. పెద్దవాళ్ళ ఆత్మకథలు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వాళ్ళ ఆత్మకథల నుంచి మీరు ప్రేరణ పొందండి. జీవిత చరిత్రలు చదవండి, స్ఫూర్తి ప్రేరణ పొందండి. మీలో ఉత్సాహం మీరు తెచ్చుకోండి. మీరు మాట్లాడుకోండి, మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. స్వామీకానంద వారు అన్నట్టు రోజు మీతో మీరు 1 గంట మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మైనస్ ఉంటే వదిలేయండి, మైనస్లు దిద్దుకోండి. ఏమన్నా ప్లస్లు ఉంటే చేర్చుకోండి. మంచి విషయాలు, మంచి మాటలు, మంచి విషయాలు, మంచి హ్యాబిట్స్ అలవాటు చేర్చుకోండి. దురలవాట్లు వదిలేయండి దయచేసి. అందరు కింద స్థానం నుంచి పైకి వచ్చిన వాళ్ళే, ఎవరు కూడా ఒక్కసారి అత్యున్నత శిఖరాలు మెట్టి పైకి ఎక్కిన వాళ్ళే అందరూ. ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తాం. లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోండి, సిల్లీగా వద్దు. లైఫ్లో ఏదో ఒకటి సాధించండి. ఏదో ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ దిశగా మీరు ప్రయాణం చేయండి. అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరగలుగుతారు. ఇవి విషయాలు పాటించి నిజానికి ఇవే మెట్లు, ఇంకేమీ లేవు. విజయ రహస్యం ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.